పండ్లు చూడండి నెంబర్ చూడండి ఇక్కడ బూత్ నెంబర్ చెప్పండి. పండ్లు చూడండి నెంబర్ చూడండి ఇక్కడ బూత్ నెంబర్ చెప్పండి. తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న లోక్సభ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల కమిషన్ నిబంధనలు అంటే అభ్యర్థులకు కానీ ఓటర్లకు కానీ ఇండిపెండెంట్గా నిలబడ్డ వ్యక్తులకు కానీ ఇచ్చినటువంటి నిబంధనలు ఏమంటే వాళ్ళు ప్రతి కేంద్రాన్ని పోలింగ్ కేంద్రాన్ని తనిఖీలు చేయవలసిందిగా కలెక్టర్ రిటర్నింగ్ ఆఫీసర్ కలెక్టర్ జిల్లా కలెక్టర్ వరంగల్ గారు మాకు కూడా వాళ్ళు మీటింగ్ పెట్టి చెప్పడం జరిగింది. మేము అందులో భాగంగా ఈరోజు ఆరపల్లి 3వ డివిజన్ జీడబ్ల్యూఎంసీ 3వ డివిజన్ ఆరపల్లి గ్రామంలో ఉన్నటువంటి పోలింగ్ కేంద్రానికి పోయి పరిశీలిస్తే దాంట్లో ఉన్నటువంటి రిటర్నింగ్ అంటే అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్ మాకు ఏం తెలియదు ఈవీఎంలను పరిశీలించద్దు అని చెప్పడం జరిగింది. అందులో మేము పోయి ఈవీఎంలను పరిశీలిస్తే అధికార పార్టీకి చెందినటువంటి ప్రధాన పార్టీలకు చెందినటువంటి 1 నుండి 16 ఉన్నటువంటి ఈవీఎంను పైకి లేపి దాని మీద ఇటుక పిల్లలు కానీ వైరింగ్ కానీ పెట్టి పైకి లేపి ఇండిపెండెంట్ అభ్యర్థులకు చెందిన ఈవీఎంలను కిందికి పెట్టేసి చీకటి ప్రాంతంలో పెట్టి ఓటింగ్ శాతం తగ్గించడానికి వాళ్ళు కుట్ర పన్నుతున్నారు. దీన్ని మేము ఇండిపెండెంట్ తరఫున ఖండిస్తున్నాము. రిటర్నింగ్ అధికారి వెంటనే స్పందించి ఆయా కేంద్రాలైనటువంటి పోలింగ్ కేంద్రాలను పరిశీలించి తక్షణమే దాన్ని ఒక సీక్వెన్స్లో పెట్టి దానికి లైటింగ్ సిస్టమ్ ఇచ్చి మమ్మల్ని కూడా ఇండిపెండెంట్ అభ్యర్థులకు కూడా ఓటు పడే అంటే శాతం పెరిగే విధంగా చేయమని మేము రిటర్నింగ్ ఆఫీసర్ను కోరుచున్నాం. ఓటర్లు కూడా మాకు మా ఓటర్లు అంటే బూత్ వైజ్ ఓటర్లు కూడా మా ఉన్నటువంటి బూతింగ్ అంటే 108 కానీ 109 కానీ 110 కానీ 111 కానీ బూతులలో ఉన్నటువంటి ఓటర్లు మాకు ఫోన్ చేసి మాకు ఈవీఎంలలో ఎటువంటి లైటింగ్ లేదు కనబడతలేదు, మేము ఎవరికి వేయాలో అర్థమైతే లేదు, దాంట్లో లైటింగ్ సిస్టమ్ కరెక్ట్ లేదని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. అందులో భాగంగానే మేము పోయి దాన్ని వెరిఫికేషన్ చేస్తే వాళ్ళు చెప్పినటువంటి వాస్తవ నిజాలు కనబడ్డాయి. మేము రిటర్నింగ్ ఆఫీసర్కు ఫిర్యాదు చేయడానికి మేము ముందుకు పోతున్నాం. 3వ డివిజన్ వరంగల్ పోలింగ్ బూత్ 108 మేము పోయి పరిశీలించగా అందులో ఉన్నటువంటి ఏజెంట్లు డబ్బులు అధికార పార్టీకి డబ్బులు పంచి ఇతర పార్టీలో కూడా కొన్ని డబ్బులు పంచి వాళ్ళు ఆల్రెడీ ఓటర్ లిస్టులో మేల్ ఫీమేల్ అనే ఐడెంటిఫికేషన్ ఉన్న తర్వాత ఎన్నికల కమిషన్ ఇచ్చింది. దాని తర్వాత ఫోటో కూడా దాంట్లో ఉంటుంది మేల్ ఫీమేల్ అయినప్పటికీ కూడా డబ్బులు పంచిన వ్యక్తులు దాంట్లో ఉన్నటువంటి ఏజెంట్లు లోపలికి వచ్చి దాంట్లో మేల్ ఫీమేల్ ఐడెంటిఫై చేసి వాళ్ళు డబ్బులు ఎవరికైతే ఇచ్చిందో వాళ్ళని ఐడెంటిఫికేషన్ చేసి మేల్ ఫీమేల్ అని రాసి ఈ ఓట్లు మనకు పడ్డాయని పర్సంటేజ్ లెక్కన ఓటు శాతము లెక్కించుకోవడం జరుగుతుంది. దీన్ని కూడా మేము ఖండిస్తున్నాం. ఇలాంటి పునరావృతం కాకుండా ఎన్నికల కమిషన్ వీళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం.